ఉమ్లింగ్లా కిలోమీటర్ 61,000 తిరిగింది బండి. దీన్ని ఆడుకుంటున్నా చూడు, గ్రేట్ రా చోటు. డ్యూటీలో టైం 12:25 అంటే మనం చేయాలన్నాం మ్యాక్స్. ఎప్పుడెప్పుడు అనుకుంటామో మా ఇట్లా రోడ్ తెలకుండా ఖాళీ టైర్ మార్క్స్ పట్టుకొని ఇంత దూరం అవుతామని. హైయెస్ట్ మోటార్ రోడ్ ఇన్ ద వరల్డ్. చల్ 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 వచ్చేస్తాం మనం లాస్ట్కి అయితే. అలాలేనా కాదు, రావాలి మలుపుకొని పోతాను. చలో మేమున్న రూమ్ ఇదే. ఇగో టైం 8:30 అవుతుంది. సో బయట వ్యూ ఇట్లుంది హోటల్ది. బ్రో కూడా ఎంహెచ్ అట, ఏ పర్మిట్లు ఏం తీసుకోకుండా డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. ఆడుకుంటూ పోవాలి. ఇది ఇందాక వచ్చిన నేను. హోమ్ స్టేస్ దొరకడం కష్టం భయ్యా ఇక్కడైతే. లేజర్ షో ఉంటుంది అట, అది 11 o'clock ఏమో. చలో జై శ్రీరామ్. ఇట్లా ఈ బ్యాక్ సైడ్ నుంచి పోతే 90 kilometers ఏమో వస్తుందట, కానీ ఏంటంటే మొత్తం ఇట్లా కర్వ్స్ ఇట్లా 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 ఉంటుందట. ఇట్లా పోతే 22-25 kilometers ఏమో ఆఫ్ రోడ్ వస్తుంది. కానీ ఇది బెటరు, దాంట్లో మీరు ఏంటంటే తిరిగి మొత్తం టైర్డ్ అయిపోతారు అని చెప్పేసి హోటల్ ఉన్న అతను అదే చెప్తున్నాడు. ఇదే వెళ్ళండి, ఇదే బెటర్ మీకు. కానీ కఫ్ మాత్రం డేంజర్గా వస్తుంది అసలు. కనిపించిన నాడు మొత్తం అడ్వెంచర్ చేసుకుంటూ అలా రోడ్ దొరకదు, ఏం దొరకదు మనకి. ఇంత లోపల కూడా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే హోమ్ స్టేస్ ఆల్మోస్ట్ ముందు ఫుల్ అయిపోతున్నాయట. ఇప్పుడు మేమున్న హోటల్ ఎవరైనా ఉన్నాడో అతను ఫుల్ ఇప్పుడే చెప్పేసాడు, ఈరోజు నాకు ఫుల్ బుకింగ్ ఉన్నాయని చెప్పేసి. మ్యాక్స్ అందరు ఏం చేస్తారంటే నైట్ స్టే చేసి అక్కడ లగేజ్ పెట్టేసుకొని పోయి ఉమ్లింగ్లా పోయేసి వచ్చి ఈరోజు పోయి వచ్చారంటే ఈరోజు నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోతారు అన్నమాట. కచ్చ రోడ్ నుంచి నార్మల్ రోడ్కి వచ్చేసిన. వచ్చినామనుకునే లోపల మళ్ళీ స్టార్ట్ అయింది. ఉమ్లింగ్లా ఎవరు కనిపిస్తే ఆయన కడుక్కుంటా పోవాలంతే. ఈ రోడ్ మొత్తం అదే ఇప్పుడు ఉమ్లింగ్లో పోయే వరకు. ఆఫ్ రోడ్ రాకపోతే దీనంత మంచి రోడ్ లేదు భయ్. ఇక వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్, అది చూడడానికి ఏమాత్రం అడ్వెంచర్ అనేది చేయాలి. ఈ రోడ్ ఉంటే ఏం కాదు, కంకర్ రోడ్ ఉండద్దు, ధమాక ఇందాక చూశారు కదా అట్లా. బండి ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది, స్లిప్ అవుతూనే ఉంటుంది. టైర్ మార్క్స్ చూసుకుంటేనే పోవాలి మనం. ఇక ఎప్పుడెప్పుడు అనుకుంటామో మా ఇట్లా రోడ్ తెలకుండా ఖాళీ టైర్ మార్క్స్ పట్టుకొని ఇంత దూరం అవుతామని. ఇంకొక రోడ్ ఉందట, కానీ మొత్తం కర్వ్స్ అవి ఇవి పంచాయతీ ఎక్కువ ఉంటుందట. సో అట్లా పోతే మనకి 90 to 100 ఏమో వస్తుంది. ఓవరాల్గా అప్ అండ్ అంటే 200 చేంజ్ ఏమో వస్తుంది. లోకల్స్ కూడా ఏం చెప్పారంటే ఇదే రూట్ ప్రిఫర్, మీకు కొంచెం వెళ్ళేదాకా పంచాయతీ అయిన తర్వాత నుంచి మీకు బాగానే రోడ్ ఉంటుంది అన్నారు. మరి అది తెలియదు, అది ఇట్లా అలాలేనా కాదు, రావాలి మలుపుకొని పోతాను. మనోడు బుల్లెట్ బ్రో అయితే కొట్టి పడేస్తున్నాడు, అసలు తగ్గుతలేడు. మధ్యలో మనం ఈడ కలుస్తున్నాం అన్నమాట. మ్యాక్స్ रोड पूरा साफ रहता मगर ऐसा मिट्टी रोड है पूरा. कहाँ जा रहे हो? आगे ये चाइना बॉर्डर है ना, चाइना बॉर्डर में भी जा रहा हूँ. फिर उसके बाद हिमाचल మధ్య నుంచి మెయిన్ రోడ్ కలిపింది. ఈ నుంచి ఎంత ఉందో ఇంకా తెలియదు. సో
సో మనం రైట్ నోట్ ఒక 90 కిలోమీటర్స్ వస్తాయన్నారు కదా. సో అట్లా వస్తే ఏంటంటే ఈ మెయిన్ రోడ్కి టచ్ అయిపోతాం. ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక అట్లా వెళ్ళిపోవడం. టోటల్గా ఏంటంటే ఈ మౌంటైన్స్ అంతా ఎక్కుకుంటూ వస్తారు వాళ్ళు. 40 కిలోమీటర్లు గొప్పదేశ్. ఉమ్లింగ్లో ఇంకా 37. మామిడికైతే వాంతింగ్ సెన్సేషన్ వస్తుందట మొత్తం. ఇప్పుడు చూడండి నైస్గా అనిపిస్తుంది మనకి. నియర్ బై వచ్చేసినాం అనుకుంటా. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్లో మనం ఉమ్లింగ్లో రీచ్ అయిపోతున్నాం. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ వి రీచ్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఉరుకుతుంది పయ్యా చూడు, పర్రాలు చెప్తున్నా నేనైతే బండిని. ఓడోమీటర్ 61,000 తిరిగింది బండి. దీన్ని ఆడుకుంటున్నా చూడు, గ్రేట్ రా చూడు. నిన్న కూడా వాళ్ళు వద్దా అట్లా నుంచి అటు పోదామా అని అందరూ పంచాయతీగా చల్ ఇది ఎక్కువసేపు ఉండొద్దు, ఒక 15-20 మినిట్స్లో బయటకు వెళ్ళిపోదాం మనం. వచ్చేసాం మామా, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ పంచాయతీ చూడు. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ వి రీచ్ ద ఉమ్లింగ్, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. చల్ వచ్చేస్తాం మనం లాస్ట్కి అయితే. మనకి టైం లేదు, 2:55. ఇది చైనా టైం. న్యూఢిల్లీ టైం 12:25. అంటే మనం చైనాలో ఉన్నాం. మ్యాక్స్ యాక్చువల్ టైం ఎంత అవుతుంది? 12:20. అసలు పిల్ల వచ్చింది అనుకో, న్యూఢిల్లీ టైం 12:25. Because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words you can say